కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. దీప అంటే ఇష్టం లేని శ్రీధర్ మళ్ళీ జరిగే దీప కార్తీకుల పెళ్లికి రానని చెప్పేస్తాడు. అయితే నిన్నటి ఎపిసోడ్లో శ్రీధర్ దగ్గరికి వెళ్ళిన కార్తీక్ ఏడుస్తూ ఇదంతా చెప్పడంతో కార్తీక్ కూడా నేను వస్తాను అని ఎమోషనల్ అవుతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందంటే పారిజాతంతో గేమ్స్ అంటే ప్రాణాలతో చెలగాటమే. నా కాళ్ళపై పడడానికి రెడీగా ఉండు అని దీపతో చెప్తూ ఉంటుంది. కార్తీకులతో శబదం చేస్తుంది పారిజాతం. హా, దేవుడు నా వెనుకే ఉండి నన్ను నడిపించబోతున్నాడ్రా అంటూ లెక్కలు లెక్క పెడుతుంది పారిజాతం. సరిగ్గా అదే టైంకి వెనుక నుంచి శివనారాయణ వెంటనే పారిజాతాన్ని నూకడంతో వెంటనే ఇక గీత గీసిన దాంట్లో పడిపోతుంది పారిజాతం. ఇక బోర్లా పడుతుంది. అమ్మ దీప, టైం ఎంతయింది అని వెటకారంగా అడుగుతారు కార్తిక్. సరిగ్గా 9 అయింది బావా అని అంటుంది దీప. అది లెక్క, నేను చెప్పానుగా, లెక్క సరిపోయిందా అని టైంని చూపిస్తూ కార్తిక్ చెప్తూ ఉంటాడు. గీసిన గీత పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఉన్నాయి అని కార్తిక్ అంటూ ఉంటే ఇక పారిజాతం అలానే షాక్ చూస్తూ ఉంటుంది. నన్ను వెంటేశారు అని అడుగుతుంది. నువ్వు మాట్లాడింది మొత్తం విన్నానే అని జలక్ ఇస్తాడు శివనారాయణ. నువ్వు మాట్లాడింది మొత్తం ఈ ఫోన్ లో రికార్డ్ చేశాను అని శివనారాయణ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పారిజాతం. నువ్వే ఈ పెళ్లిని ఆపావని, నువ్వే ఈ తాళిని తెంచమని చెప్పావని, నీ అద్భుతాలన్నీ ఇందులో రికార్డ్ అయ్యాయి అని చెప్పి ఇక చూపిస్తూ ఉంటాడు శివనారాయణ. మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది పారిజాతం. రే, నా కొంప ముంచావురా, నువ్వు గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తావురా, ఈ ముసలోడు నన్ను ఏమంటాడో ఏంటో అని లోపల కంగారు పడుతూ ఉంటుంది పారిజాతం. ఇక శివనారాయణ, నువ్వు పైకి దయ్యానివే లోపల కూడా దయ్యానివే అని తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సుమిత్ర, జోష్న, దశరథులు కూడా వస్తూ ఉంటారు. వీడు ఛాలెంజ్ చేశాడు, గెలవడానికి నేనేదో వాగేశానండి అని పారిజాతం అంటుంటే ఏమైందని సుమిత్ర అని అడుగుతూ ఉంటుంది. ఇది ఇంకో ఘనకార్యం చేసింది, శ్రీధర్ కి ఫోన్ చేసి పెళ్లికి రావద్దని చెప్పింది, ఇది ఎందుకు అడ్డుకుంటుందో తేల్చాలి అని అంటూ ఉంటాడు. ఇంతలో దశరథ్, రే కార్తిక్, నీ పెళ్లికి నాన్న రావడం లేదా అని అంటూ ఉంటే కొడుకు పెళ్లికి తండ్రి రాకుండా ఉంటాడా, ఖచ్చితంగా వస్తాడు అని కార్తిక్ అంటూ ఉంటాడు. ఎలా వస్తాడు అని జోష్న పారిజాతం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మరి అంత షాక్ కాకు, మీరు పెట్టిన ముహూర్తానికే మీ అందరి సమక్షంలోనే దీపకి నాకు పెళ్లి జరుగుతుంది అని కార్తిక్ అంటూ ఉంటే, రేయ్, మీ నాన్న నీ పెళ్లికి రావడం ఏంట్రీ, నాన్నని నాతో బల్లగుద్ది మరి చెప్పాడు అని నోరు జారేస్తుంది పారిజాతం. ఆ మనిషితో మాట్లాడి చాలా రోజులైంది కదా, ఎప్పుడు బల్లగుద్దాడు అని కార్తిక్. దాంతో శివనారాయణ, అంటే నువ్వు ఆ దౌర్భాగ్యుడికి ఇంకా మాట్లాడుతున్నావన్నమాట. కార్తిక్, దీపాల పెళ్లి ఈ శివనారాయణ నిర్ణయం, ఎవ్వరు ఆపలేరు, ఏ కారణం చేతైనా ఆగదు అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా వాళ్ళని క్షమించను, నేను ఇచ్చి పడేస్తాను, ఒక మనిషిని ఎన్నాళ్ళు రేషిస్తావు పిన్ని అని దశరథ్ అంటే, పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సర్ది చెప్పాలి, పెద్దవాళ్ళే తప్పు చేస్తే శిక్ష తప్పదు అని అంటుంది సుమిత్ర. కార్తిక్, విన్నావా పారు, అధికార పక్షం మన వైపే ఉంది, పెద్దయిన ఆర్డర్ జారీ చేశాడు, ఈసారి గెంటితే రింగులో కాదు ఏకంగా ఎక్కడో పడతావు అని కార్తిక్ అంటుంటే, నువ్వు మోసం చేసి గెలిచావు అని పారిజాతం అంటూ ఉంటే, ఎవరిని ఎవరు గెలిపించారో మా బావకి బాగా తెలుసు పారు, మా మామయ్య గారు మా పెళ్లికి వస్తున్నారు, మా పెళ్లి జరుగుతుంది, అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి రెడీగా ఉండు అని దీప అంటూ ఉంటుంది. ఆ మాటకి గట్టిగా విజిల్ కొట్టిన కార్తీక్, లాస్ట్ లైన్ ఉంది చూడు, అద్దరిపోయింది, మరదలా తగలాల్సింది వాళ్ళకి గట్టిగానే తగిలింది, సౌండ్ కి చెవులు మూసుకుంటే ఎలా, పెళ్లిలో దీనికి రెట్టింపు సౌండ్ వస్తుంది, పద మరదల అంటూ దీప చేయి పట్టుకొని ఇక కార్తీక్ తీసుకొని వెళ్తూ ఉంటాడు.
చీచి నిన్ను తిట్టడం నాదే, కొట్టించి చంపేయాలి అని పారుపై కోపంగా తిడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఈ ఇంటి వారసురాలు నేను కాదని నువ్వే చెప్పేట్టు ఉన్నావు అని జ్యోత్స్న అంటూ ఉంటే, అందుకే పారు రేపు ఈ ఇంటి నిజమైన వారసురాల్ని నీ దగ్గరికి దాచింది గ్రాని కొడుకు దాసు నన్ను మోసం చేశాడు. దీపే ఈ ఇంటి వారసురాలు అని చెప్పేశాడు. మాటిచ్చి ఎందుకు తప్పాడో నేను ఖచ్చితంగా అడుగుతాను అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అత్త చేయలేని పని బావ చేశాడంటే శ్రీధర్ మావయ్య దగ్గర తగ్గాడు. తండ్రి ముందు ఓడిపోయాడు. ముందు ఈ అవతారం మార్చు, నాకు అర్జెంట్ పని ఉంది అంటూ దాసు దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న. నేరుగా దాసు దగ్గరికి వెళ్ళి ఒట్టు పెట్టుకొని నిజాన్ని రాబట్టుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇక దాసు దగ్గరికి వెళ్ళి, శివనారాయణ గారి అసలైన మనవరాలివి నువ్వే అని దీపతో చెప్పావా లేదా అని గట్టిగా నిలదీసి అడుగుతుంది. ఇక దాసు చెప్పాను. దీప మెడలో నువ్వు తాళిని ఎందుకు తెంచావు అని అడుగుతూ ఉంటే, నేను తాళి తెంపితే నువ్వు నిజం చెప్తావా? నా ప్లాన్ అంతా నాశనం చేసావు కదా నాన్న అని జ్యోత్స్న అంటుంటే, దీప జోలికి రావద్దు, నీకు చాలాసార్లు చెప్పాను కానీ నువ్వు వినలేదు, అందుకే ఇలా చేశాను, అది నా జీవితాన్ని లాక్కుంది అని జ్యోత్స్న అంటుంటే, అలాగని తన తాళిని లాక్కుంటావా అని దాసు అంటుంటే, చేసిన తప్పుని సరిదిద్దుకున్నట్టే చేయాలి కదా జ్యోత్స్న, నువ్వు తప్పుల్ని సరిదిద్దడం లేదు, తప్పులు చేస్తున్నావు అని అంటూ ఉంటే దాసు, నువ్వు దీపకి చెప్పిన నిజం అందరికీ తెలిసేలోపు దీపని చంపేస్తా, లేదంటే నేనే చస్తా, నీలాంటి తండ్రి కడుపున పుట్టడమే నేను చేసిన పాపం, ఈ పాపాన్ని వెంటనే కడిగేస్తా, నువ్వు దీపతో నిజం చెప్పి నా జీవితాన్ని నాశనం చేశావు, ఇంకా దాన్ని బతకనివ్వను, నాకు దక్కని జీవితం దానికి దక్కడానికి వీల్లేదు అని ఆ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, దీంతో జ్యోత్స్నని ఆపడానికి నేను దీపక్ నిజం చెప్పలేదు అని జాసు అంటుంటే, దెబ్బకి ఒక్కసారిగా అలానే జ్యోత్స్న ఆగిపోతూ ఉంటుంది. అంటే నువ్వు నిజం చెప్పలేదా? ఒక్క మాటతో నా జీవితం తలకిందులు చేశావు కదా నాన్న, దీపక్కి చెప్పకపోతే కార్తీక్ నిజం చెప్పావా అని అంటూ ఉంటే, భార్య మెడలో తాళం తెంపితేనే ఊరుకోని కార్తీక్ నా భార్య దశరథ్ కూతురు అని తెలిస్తే ఊరుకుంటాడా? దీన్నే విధిరాత అంటారు. దీప మెడలో తాళి తెంపి నువ్వేదో సాధించా అనుకున్నావు, కానీ భగవంతుడు ఏం చేశాడో చూసావా? కన్న తల్లిదండ్రుల చేతుల మీదగానే ఆ పెళ్లి జరుగుతుంది అని దాసు అంటూ ఉంటాడు.